హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? నిజం తెలియకుండా ఎవ్వరిపైనా నిందలు వేయకు. ఒక్కొక్కసారి అబద్ధాన్ని కూడా నిజమని నమ్మేస్తారు కొందరు. నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనసైన వారితో మర్యాదగా ఉండు. ఎందుకంటే నీవు మంచాన పడ్డ రోజు నీ మంచి చెడు చూసేది వాళ్ళే. మరి ఒక మగాడికి మనసు లేకపోతే ఆడదాన్ని ఆటబొమ్మలా చూస్తాడు. అదే మనసున్న మగాడు ఆడదాన్ని ప్రాణం ఉన్న దేవతలా చూస్తాడు. మీరు నడిచే మార్గంలో అరుస్తున్న ప్రతి కుక్కకి సమాధానం చెప్పుకుంటూ పోతే మీరు ఎప్పటికీ గమ్యాన్ని చేరలేరు. మన దగ్గర లేని వాటిపై అత్యాశ, మన దగ్గర ఉన్న వాటిపై నిర్లక్ష్యం, ఈ రెండూ ప్రమాదమే. జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధాన కారణం. కష్టపడేవాడు ఎడారిని కూడా నందనవనం చేస్తాడు. సోమరిపోతూ బంగారు గనిలో ఉన్న బికారిగానే ఉంటాడు. మీరు మానసికంగా కృంగిపోవడం మొదలెడితే ప్రతి ఒక్కటి మీ మీద ఆధిపత్యం చూపిస్తాయి. విజయాలకు మూలం మీ మనసు. మీరు ప్రశాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. నీవు ఏ పనైనా చేస్తున్నప్పుడు దాని తరువాత ఏం జరుగుతుంది అని ఆలోచించవద్దు. ఆ పని చేస్తున్నంత వరకు నీ జీవితాన్ని పూర్తిగా దానికే అర్పించు. ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది, కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధిస్తుంది. గాయం గురించి కాదు, ఎలా కోలుకోవాలా అని ఆలోచించండి. పడిపోవడం గురించి కాదు, ఎలా నిలబడాలా అని ఆలోచించండి. అడవిలో ఉన్నాను కదా, నన్ను ఎవరు గుర్తిస్తారు అని పుష్పం వికసించక మానదు. అలాగే మీలో ఉన్న ప్రతిభని ఎవరూ గుర్తించడం లేదని మీ పని ఆపకండి. గుర్తింపు అనేది ఒకరిస్తే రాదు, అది ఎప్పటికీ మీలోనే ఉంటుంది. నీ కన్నవారు, నీకు కావలసిన వారు నిన్ను వదిలేసినా నీవు తాళి కట్టిన భార్య, నీవు నేర్చుకున్న విద్య నిన్ను ఎప్పుడూ ఒంటరిని చేయవు. మీ నీడను చూసి మీ బలం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మీ నీడ కూడా వెలుగుని బట్టి తన తీరుని మార్చుతుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరు మారుస్తారు. ఓడిపోతే ఏమవుతుందో అని ఆలోచిస్తూ అసలు ప్రయత్నమే మానేస్తే ఇక్కడే మిగిలిపోతావు. ప్రయత్నించి ఓడిపోయినా ఏం చేయకూడదు అని ఒక నిర్ధారణకు రావచ్చు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.